అందరికీ నమస్కారము. ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిదని అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది అసలే తినరు. చిన్నపిల్లలు అయితే అసలే తినరు. ఇలా ఆకుకూరలు అయితే తినని వాళ్ళకి ఇలా అన్నంలో ఆకుకూరలు వేసి అన్నం చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఒక 5 రకాల ఆకుకూరలు అయితే తీసుకుంటున్నాను. పాలకూర, తోటకూర, అలాగే బచ్చల కూర, అలాగా 5 రకాలు తీసుకోండి. మీకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు వేసి వండుకోవచ్చు అన్నంలో అయితే. ఈ అన్నంలో మనం ఏ కూరలైనా వేసుకొని తినవచ్చు. పప్పుతో తినవచ్చు, లేదంటే చికెన్ కానీ, లేదంటే పచ్చళ్ళు కానీ ఏం వేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఆకుకూరలు తినని వాళ్ళకు ఇలా అన్నం అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇప్పుడు అన్నం వండడం కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకొని 2 సార్లు కడుగుతున్నాను. ఇలా బియ్యాన్ని అయితే బియ్యం కడిగిన తర్వాత మనకు బియ్యం మునిగమైన నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఆకుకూరలు అయితే కట్ చేసుకున్నాము. నేనైతే ఒక 5 రకాల ఆకుకూరలు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని రకాల ఆకుకూరలు దొరికినా ఇలా కట్ చేసుకొని చిన్నగా ఒక 2 సార్లు నీళ్ళల్లో కడిగి తీసుకోవాలి. ఇలాగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దేక్ష పెట్టుకొని నూనె 1 స్పూన్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి, అలాగే తాలింపు గింజలు వేసి ఈ ఉల్లిపాయను బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ అన్నం చేయడానికి చాలా తక్కువ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆకుకూర పెట్టి ఆకుకూరను కూడా సగం వరకు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఎందుకంటే మనకు అన్నం ఉడికే లోపల ఇంకా మిగతా సగం కూడా ఉడికిపోతుంది ఆకుకూర అనేది. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకునే దానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఆకుకూర మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇలా మనం ఏదైనా పులగం కానీ ఆకుకూరలు కానీ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నం అనేది. ముందుగా నానబెట్టుకునే బియ్యంలోంటి నీళ్ళన్నీ వంచేసి ఇలా ఎసురు మరిగినాక బియ్యం అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిసేపు పెద్ద మంట మీద ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్టుంటే మనం కొంచెం గట్టి పట్టిన తర్వాత చిన్నగా పెట్టుకొని మంట మూత పెట్టేసి మనకు నీరు పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిచ్చుకున్నాము. ఇలా మూత పెట్టి మగ్గబెట్టుకుంటే అన్నం అనేది చాలా బాగా ఉడుకుతుంది. మంట చిన్నగా పెట్టుకొని మనం కొలత తీసుకున్నాం కదా బియ్యము నీళ్ళు, ఇలా చేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది అన్నము. లేదు ఇంత పొడి పొడిగా తినలేమంటే ఇంకా కొన్ని నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోండి. ఆకుకూరలతో చేసిన అన్నం అయితే మనకు రెడీ. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలకైతే ఏ కూర లేకుండా ఉట్టి అన్నం తినిపించినా కానీ తింటారు. మనం ఉప్పేసాం కానీ అన్నంలో మనం ఏ కూరలతో అయినా తినేయచ్చు. పచ్చళ్ళు కానీ, చికెన్ కానీ, పప్పు కానీ, అలా ఏ కూరతో అయినా తినేయచ్చు. ఈ ఆకుకూర అన్నం అయితే మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.